సమావేశాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా వీక్షిద్దాం. పథకం అద్భుతంగా అందరూ ఉపయోగించుకుని ముందుకు పోతున్నటువంటి తరుణంలో కేసీఆర్ ఒక మంచి నిర్ణయం ద్వారా అందరూ ఆత్మగౌరవం పెంచే విధంగా హైదరాబాద్ దాకా వచ్చి చదువుకునేటువంటి నేపథ్యం నుంచి ఈరోజు అమెరికా వరకు పోయేటువంటి వారికి కూడా గవర్నమెంట్ సహకరిస్తున్నటువంటి ఒక మంచి పథకాన్ని ఈరోజు ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. వారు ఇచ్చినటువంటి దాంట్లో మంచి పథకం కొనసాగిస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే విధంగా దాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి క్రమంలో ఏదైతే ఆదాయానికి సంబంధించినటువంటి పరిమితి 5 లక్షల వరకు ఉన్నదో దాన్ని పెంచే ప్రతిపాదన చేస్తే బాగుంటుంది, కొద్దిగా 8 లక్షల వరకు కన్నా అనేటువంటిది ఒక అంశాన్ని పరిశీలించవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా స్కాలర్షిప్కి సంబంధించి దాదాపు ఒక 200 ఎస్సీలకు కనుక కేటాయిస్తే దాంట్లో పూర్తి స్థాయిగా 150 వరకు మాత్రమే ఉపయోగంలోకి వస్తూ ఉన్నాయి. అది ఇప్పుడు ఉన్నటువంటి నిబంధన ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. అట్లా కాకుండా రెండవ విద్యార్థి ఆ కుటుంబం నుంచి ఉన్న రెండవ కుమారుని కూడా లబ్ధి చేకూరిస్తే ఎక్కువ మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 150 నుంచి మిగిలిపోయినటువంటి 200 వరకు ఉన్నటువంటి గ్యాప్ను కూడా ఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబానికి ఒకరికి అనేటువంటి పరిమితిని తీసేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పరిశీలించవలసిందిగా చెప్తా ఉన్నాం. దాంతోపాటుగా గతంలో కూడా రిక్వెస్ట్ చేసినాం, ఇదే శాసనసభలో ఒక 10-15 దేశాలకు పరిమితం చేసినటువంటి వీటిని మిగతా దేశాలలో కూడా ఎవరైతే విద్యను అభ్యసిస్తూ ఉన్నారో ఆ దేశాలను కూడా ఈ స్కీమ్లో చేర్చి అందరికి ఉపయోగపడే విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి అంశాన్ని కూడా మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇతర దేశాలను కూడా యూరప్ దేశాలను, ఇటలీ లాంటి దేశాలను కూడా దీంట్లో చేరిస్తే బాగుంటుంది, దయచేసి దాన్ని గమనించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఎంబీబీఎస్ సంబంధించినటువంటి విద్యను అభ్యసించడానికి ఇతర దేశాలకు పోతున్నటువంటి రష్యా, ఉక్రెయిన్ లాంటి దేశాలకు పోతున్నటువంటి వారికి ఈ పథకం వర్తించట్లేదు. కాబట్టి మరి ఎంబీబీఎస్ దాన్ని కూడా దీంట్లో చేర్చే అవకాశాన్ని ఏమైనా ఉన్నదా, గవర్నమెంట్ ఆ దిశగా ఆలోచన చేస్తున్నటువంటి విషయాన్ని మీ ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఇక్కడి నుంచి ఆల్రెడీ విదేశాలకు చేరుకున్న తర్వాత అక్కడ అభ్యసిస్తూ కూడా అప్లై చేసుకుంటా ఉన్నారు. అటువంటి దాంట్లో 50% పర్సన్స్కి మాత్రమే అది ఎలిజిబిలిటీకి వచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. అట్లా కాకుండా ఆ దేశానికి చేరి ఆ యూనివర్సిటీలో చదువుతున్న తర్వాత అప్లై చేసుకున్న వారికి కూడా పూర్తి స్థాయిలో కనుక మనం వీటిని వినియోగించగలిగితే చాలామందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 5 అంశాల పట్ల మంత్రి గారు స్పష్టత చెప్పేసి మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తాను. అధ్యక్ష కేపీ వివేకానంద గారు. అధ్యక్ష, మరి మన బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించినటువంటి మరి కేటాయింపుల్లో యావత్ భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి రాష్ట్రంగా మరి బడ్జెట్ కేటాయించడం పట్ల నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, గౌరవ మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష అయితే గడిచిన సంవత్సరం అంతా కూడా కరోనాతో ఇబ్బంది పడి కొంతమంది విద్యార్థులకి ఈ యొక్క ఇన్స్టాల్మెంట్స్ అందలేని పరిస్థితి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అధ్యక్ష మరి మంత్రి గారి సమాధానంలో ఏదైతే అంబేద్కర్ వర్సెస్ విద్యానిధి స్కీమ్ ఉందో అధ్యక్ష, గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఒక 10 విద్యార్థులకు తగ్గించారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఎస్టీ అంబేద్కర్ వర్సెస్ విద్యానిధి స్కీమ్ ఎస్టీ స్టూడెంట్స్ కూడా 31 ఉండే అధ్యక్ష, గత సంవత్సరం ఈ సంవత్సరం 24 తగ్గింది అధ్యక్ష. అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ కింద కూడా గత సంవత్సరం 326 వస్తే ఈ సంవత్సరం 121 ఇచ్చారు అధ్యక్ష. సేమ్ మైనారిటీకి సంబంధించిన చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ మైనారిటీ స్టూడెంట్స్ కూడా 501 2018-19కి వస్తే ఈ సంవత్సరం 248 అధ్యక్ష, తగ్గింది అధ్యక్ష. అయితే దీంట్లో కూడా నాకున్నటువంటి సమాచారం ప్రకారం మరి నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, 2019-19లో దగ్గర 848 మంది బీసీ విద్యార్థులు అప్లై చేసుకోగా 224 అప్లికేషన్స్ రిజెక్ట్ అయినాయి అధ్యక్ష. మిగిలిన 624 మంది ఎలిజిబుల్ కాగా సెలక్షన్ లిస్ట్లో అంటే ఇప్పుడు దీంట్లో ఉన్న ప్రకారం చూస్తే 161 ఉంది అధ్యక్ష. అంటే వారికి స్కాలర్షిప్ మొదటి ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. అంటే అది మొదటి ఇన్స్టాల్మెంట్ ఎంతమందికి ఇచ్చినారు, రెండో ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు ఇస్తారు, అది కొంచెం స్పష్టత. ఎందుకంటే ఈ కరోనా మూలంగా కొంతమంది విద్యార్థులు అక్కడే ఉండిపోయినారు, ఇక్కడ నుంచి కొంతమంది ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ అవి చేస్తూ ఉన్నారు, మళ్ళీ వారు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఒక కొంచెం గ్యాప్ ఉంది అధ్యక్ష. ఈ కరోనా సమయం కాబట్టి ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించి మరి ఈ యొక్క విద్యార్థులు ఇబ్బందుల్లో, ఎందుకంటే తల్లిదండ్రులు సహజంగా అప్పు చేసి చేస్తూ ఉంటారు కాబట్టి వారికి త్వరగా ఇస్తే వారు కోలుకుంటారని రిక్వెస్ట్ చేస్తూ ఈ సంవత్సరం 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎంతమందికి ఈ పథకం మనం చేసే ఆలోచన ఉందో ఒకసారి మంత్రి గారిని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. జనాబ్ షకీల్ సాబ్. స్పీకర్ సార్,
Thank you for giving me an opportunity to speak. Speaker sir, firstly I appreciate and thank Honorable Chief Minister for working towards upliftment of minorities on par with SC/STs, especially in the education sector. There are few things I would like to bring to your notice and to the notice of the Honorable Minister for Minorities also. Especially during last year, during the Corona pandemic, many students have not taken admissions in the universities abroad because of the lockdown in countries all over the world. I request the Honorable Minister, in the last year budget, whatever amount was allotted for the overseas education, that amount should be utilized this year also, last year's amount and plus this year's amount, so that we can help students also. Another thing, I would like to request Minister Garu that many applications were getting pending due to technical reasons. What is happening is, the inquiry officer is DMWO, District Minority Welfare Officer for minority students. And he is delaying the files and he is not signing the files at a proper time, and they are not getting money on time, and the students are going to banks and other finances. When the government is doing such a good scheme, even officers should also take initiative regarding it and expedite the applications as soon as possible and disburse the amount. One thing. Secondly, I appreciate the work of Honorable Chief Minister and also for allotting 1,600 crores for the minorities in this budget. During this Corona pandemic also, I appreciate the initiatives of Honorable CM. And another one small thing I would like to request. The scheme taken by our Honorable Chief Minister, even the other states are taking this scheme as inspiration. In West Bengal election, now few political parties, the TMC party has mentioned in their manifesto regarding the overseas education scheme. So it's a very good scheme. I appreciate it and I thank the Honorable Chief Minister also. Thank you so much. గౌరవ సభ్యురాలు శ్రీమతి హరిప్రియ భారత్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా ఎంతోమంది పేద విద్యార్థులు ఈరోజు విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి కారకులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు 20 లక్షలు ఏవైతే మనం స్కాలర్షిప్ కింద చెల్లిస్తూ ఉన్నామో అధ్యక్ష, అందులో 10 లక్షల రూపాయలని ట్యూషన్ ఫీ లాగా, అలాగే మిగిలిన 10 లక్షల రూపాయలని మరొకసారి అంటే 2 దఫాలుగా చెల్లించడం జరుగుతూ ఉంది. అయితే ఇందులో ట్యూషన్ ఫీ జీవన వ్యయం కింద ఆ స్టూడెంట్స్కి ఇస్తూ ఉన్నాం. అయితే జీవన వ్యయం ఏదైతే మనం ఇస్తూ ఉన్నామో అది ఒకేసారి కాకుండా మరి మంత్లీ వైజ్ కనుక ఆ స్టూడెంట్కి ఇవ్వగలిగితే ఏమన్నా వాళ్ళు కోర్స్ పూర్తి చేసేటటువంటి ఆ టైంలో వాళ్ళ జీవన వ్యయానికి ఉపయోగపడుతుంది అనేసి గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే ఇంకొకటి పీజీ అండ్ పిహెచ్డి స్టూడెంట్స్కి మనం ఈ స్కాలర్షిప్స్ ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. అయితే ఇక్కడ పీజీ అండ్ పిహెచ్డి స్టూడెంట్స్ యొక్క కోర్సులలో చాలా వ్యత్యాసం ఉంది అధ్యక్ష. వాళ్ళ కాల వ్యవధిలో పీజీ స్టూడెంట్స్ 2 సంవత్సరాలే, అయితే పిహెచ్డి చేయడానికి 3 నుంచి 5 సంవత్సరాల టైం కూడా పడుతుంది అధ్యక్ష. కానీ ఇద్దరికీ చెల్లించేటటువంటి స్కాలర్షిప్ మాత్రం 20 లక్షలే ఉంది. కాబట్టి ఏమైనా పిహెచ్డి స్టూడెంట్స్కి మరింత ఏమన్నా పెంచడానికి అవకాశం ఉందా అనేసి తమరి ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే మరి ఈ స్కాలర్షిప్ ద్వారా ఇప్పటి వరకు 3,676 మంది లబ్ధి పొందినారనేసి గౌరవ మంత్రి గారు చెప్పినారు అధ్యక్ష. ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఆ అభ్యర్థుల యొక్క లిస్ట్ని మరి నియోజకవర్గాల వారీగా మరి మాకు కూడా సమాచారం అందించవలసిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకొక చివరి ప్రశ్న అధ్యక్ష, ఈ ఇన్కమ్కి సంబంధించి మనకు గతంలో తల్లిదండ్రుల ఇన్కమ్ మాత్రమే మనము కన్సిడర్ చేసేవాళ్ళం అధ్యక్ష. కానీ జీవో ఎంఎస్ నెంబర్ 7 ప్రకారము సవరణ చేస్తూ తల్లిదండ్రులు అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి విద్యార్థి యొక్క ఇన్కమ్ కూడా అందులో మెన్షన్ చేయాలి అనేసి పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అయితే ఇక్కడ పీజీ కానీ పిహెచ్డి కోర్సు కానీ ఫర్దర్ స్టడీస్కి విదేశాలకు వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ విద్యార్థి తన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే విద్యార్థి యొక్క ఇన్కమ్ కాకుండా
మరి ఆ తల్లిదండ్రుల ఇన్కమ్ని బేస్ చేసుకొని మాత్రమే కనుక ఈ స్కాలర్షిప్ని ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా, దాని ద్వారా విద్యార్థులు ఎవరైతే ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలి అనేసి అనుకుంటున్నారో వాళ్ళు నష్టపోకుండా ఉంటారు అనేసి తమరి ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. जनाब जाफर सिंह साहब, शकील साहब आप मास्क नहीं लगाए। ऑनरेबल स्पीकर सर, बहुत बहुत शुक्रिया आप मुझे ये जो क्वेश्चन में मौका देने का। साहब मेरा आपसे सीधा सवाल है आपके ज़रिए से मिनिस्टर साहब से, ये जो माइनॉरिटीज़ ओवरसीज स्कॉलरशिप है ये बड़ी अच्छी स्कीम है, हमारी पार्टी ने इसको वेलकम किया और हमारे पार्टी प्रो लीडर अकबरुद्दीन अवीसी साहब ने सीएम साहब से रिक्वेस्ट करके 10 लाख के 20 लाख कराया। सर मगर मेरा एक सवाल है कि इसके अंदर 500 प्लस हमारे को हर साल स्टूडेंट्स को स्कॉलरशिप देना चाहिए, मगर अनफॉर्चुनेटली सिर्फ 2018 और 19 में हमने 500 का फिगर किया सर, 19-20 में सीधा ड्रॉप करके 248 ही किया सर। तो इसकी क्या रीज़न है? क्या आपका ने एप्लीकेशन बराबर नहीं आ रहे या एप्लीकेशन आए तो आप लोग देना नहीं चाह रहे? मैं ये पूछ रहा हूँ सर। इसके अलावा एक अहम सवाल ये है सर, काफ़ी स्टूडेंट्स जाके बाहर पढ़ रहे हैं मगर उनको अभी बैलेंस अमाउंट नहीं मिला, 2017 से पेंडिंग है सर। तो मैं आपके जरिए से मिनिस्टर साहब को यह कहना चाहता हूं कि वो बच्चे परेशान है सर, उनका अमाउंट पहले रिलीज कर दिया तो बड़ी मेहरबानी होगी। बहुत बहुत शुक्रिया। गौरव मंत्री गारू అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులైనటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీల, మైనారిటీల కోసం ఈ యొక్క విదేశీ విద్యానిధి ప్రోగ్రాం ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా తీసుకున్నటువంటి ప్రోగ్రాం. ఎస్సీ ఎస్టీల కోసం అయితే అంబేద్కర్ విదేశీ విద్య పేరిట, బీసీల కోసం మైనార్టీ సీఎం మహాత్మా జ్యోతిరావు పూలే విదేశీ విద్యానిధి కింద, మైనారిటీల కోసం సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మంచి ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాం ద్వారా అనేక మంది పేద విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండి చాలా కష్టపడి చదివినటువంటి వాళ్ళు మరి మేము కూడా విదేశాలలో చదివే అవకాశం వస్తే మా గొప్ప జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చు అనేటువంటి కలలు అనేటువంటి ఆశలతో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులకు ఇది ఒక వరం లాంటిది అధ్యక్ష. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఈ విదేశీ విద్య అనేటువంటిది ఒక మిథ్య కాకూడదనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ని చాలా గొప్పగా డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వాళ్ళ భవిష్యత్తును ఊహించుకుంటారు అధ్యక్ష. మేము అక్కడికి వెళ్ళడం ద్వారా చాలా గొప్ప గొప్ప విషయాలను ఆస్వాదించుకోగలుగుతాం. మా ఇంగ్లీష్ భాష కూడా బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం, మా స్కిల్ పెంచుకోగలుగుతాం. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి విద్యార్థులతో పాటు మేము పోటీలో ఉండగలుగుతాం అనేటువంటి ఊహలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క విదేశీ విద్యానిధి ద్వారా మరి సాధ్యమవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అదేవిధంగా మరి ఈ ప్రభుత్వం మన 2014 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గణనీయమైనటువంటి మార్పులను ఇందులో తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రోగ్రాం గతంలో ఉన్నప్పటికీ కూడా 10 లక్షలతో ఉన్నటువంటి ఈ ప్రోగ్రాంని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఈ డబ్బులు సరిపోవు, విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులకు ఈ డబ్బు సఫిషియెంట్గా ఉండాలి, వాళ్ళకు ఒక ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని 20 లక్షల రూపాయలకు మరి పెంపొందించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంతకుముందే సభ్యులు అడిగినట్టుగా, మిత్రులు కిషోర్ గారు అడిగినట్టుగా గతంలో ఇది మరి వాళ్ళ యొక్క ఆదాయ పరిమితి ఏదైతే ఉందో 3 లక్షల రూపాయలు ఉండే అధ్యక్ష. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షలకు పెంచడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ కూడా సభ్యులు దీన్ని పెంచితే బాగుంటుంది, 10 లక్షలు చేస్తే బాగుంటుంది అని కూడా మిత్రులు కిషోర్ గారు చెప్పడం జరిగింది. తప్పకుండా పరిశీలించే
దాని మీద మరి ముఖ్యమంత్రి గారితో వారి దృష్టి తీసుకెళ్ళి ఈ విషయాన్ని కూడా పరిశీలిస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఈ 20 లక్షలు ఒక్కొక్కరికి స్కాలర్షిప్ ఇవ్వడంతో పాటు మరి వీసా ఫీజు కింద కూడా వచ్చిపోయే మరి ఆ ఖర్చుల కోసం, విమానయాన ఖర్చుల కోసం 60,000 రూపాయలు కూడా మరి అందించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు ఏవైతే 10 దేశాలు ఉన్నాయో ఇవి మన ప్రభుత్వం నిర్ణయించిన ఉద్దేశం కూడా ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి దేశాలనే ఇందులో తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా లాంటి 10 దేశాలను ఇందులో మరి పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఇంకా కొన్ని దేశాలకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది అనేటువంటి సభ్యుల కోరిక ఏదైతే ఉందో దాన్ని కూడా తప్పకుండా పరిశీలిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీనికి సంబంధించినటువంటి అర్హతల విషయంలో కూడా ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి మరి 60% ఉత్తీర్ణత ఉండాలి. అదేవిధంగా కొన్ని పోటీ పరీక్షలు కూడా ఉన్నాయి ఇందులో. ఈ GRE కావచ్చు, టోఫెల్ కావచ్చు, IELTS కావచ్చు. దీంట్లో పాస్ అయి 35 సంవత్సరాలకు లోబడి ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే దీంట్లో అర్హులవుతారు. అదేవిధంగా ఈ సెలక్షన్ కూడా ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టు మాసంలో మరి ఈ అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయి. విద్యార్థుల ఎంపిక కూడా ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పటి వరకు ఈ యొక్క స్కీమ్ కింద 3,676 మంది విద్యార్థులు విదేశాల్లో చదవడానికి మరి ప్రభుత్వం ఖర్చు చేసినటువంటిది 589,69,69 రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2013-14 నుండి 2020-21 వరకు ఈ విద్యార్థుల మన SC, BC, ST మైనార్టీ వర్గాల సంబంధించి చూసినట్టయితే 581 మంది SC విద్యార్థుల కోసం మరి 100,80 లక్షలను ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా 240 మంది ST విద్యార్థుల కోసం 29,89 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా BC విద్యార్థుల కోసం 1,171 మంది BC విద్యార్థుల కోసం 181 కోట్లను ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా మైనారిటీ విద్యార్థుల కోసం 1,684 మంది మైనారిటీ విద్యార్థుల కోసం 277,99 లక్షల రూపాయలను మొత్తంగా 3,676 మంది విద్యార్థులకు గాను 589,69 లక్షల రూపాయలను ఇప్పటి వరకు ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఈ స్కాలర్షిప్ పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రామీణ ప్రాంతాల నుంచి పోయినటువంటి మన పిల్లలు, అంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఊహించుకోరు మేము అమెరికా లాంటి దేశం వెళ్తాం, ఫ్రాన్స్ లాంటి దేశం వెళ్తామని ఎప్పుడు ఊహించుకోరు, ఇంగ్లాండ్ లాంటి దేశం వెళ్తామని ఊహించుకోరు. కానీ మన వెళ్ళినటువంటి ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 54% అమెరికాలో ఉన్నారు అధ్యక్ష. ఆస్ట్రేలియాలో 21% ఉన్నారు. అదేవిధంగా ఇంగ్లాండ్లో 11.5% ఉన్నారు. ఇంకా మిగిలిన దేశాలలో ఈ 10 దేశాలలో 27% మంది విద్యార్థులు అక్కడ చదువుతూ ఉన్నారు. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే 2 minutes వెనుకబడిన జిల్లాలైనటువంటి కొమరంభీం లాంటి జిల్లాల నుంచి వచ్చినటువంటి పిల్లలు, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి వచ్చినటువంటి పిల్లలు విదేశాలలో చదువుకోవడం అనేటువంటిది ఈ విదేశీ విద్య ద్వారా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ స్కాలర్షిప్ ద్వారా చాలామంది పేద SC, ST, BC మైనారిటీ విద్యార్థుల కోసం ఎంత గొప్పగా ఉపయోగపడుతుందో మరి ఈ నివేదిక ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేవిధంగా కొంతమంది సభ్యులు కూడా కొన్ని వాళ్ళు ప్రశ్నలు అడగడం జరిగింది. తప్పకుండా వాటి విషయంలో పరిశీలన చేయడం జరుగుతుంది. అయితే గ్యాదర్ కిషోర్ గారు ఇది ఏదైతే ఇప్పుడు 5 లక్షలు ఇస్తున్నటువంటి ఈ ఆర్థిక స్తోమత ఏదైతే ఉందో దీన్ని 10 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. అదేవిధంగా MBBS విద్యార్థులకు కూడా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అదేవిధంగా కుటుంబంలో ఒకరికి బదులు 2 అవకాశం ఇవ్వాలని కూడా కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వివేకానంద్ గారు కూడా ఈ సంఖ్య తగ్గిందని చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్ కోవిడ్ వల్ల
కొంత విద్యార్థుల సంఖ్య తగ్గినటువంటి మాట వాస్తవమే. అదేవిధంగా షకీల్ అహ్మద్ గారు తర్వాత ఎంఐఎం సభ్యులు కూడా అడిగినటువంటి దానిలో కూడా ఈ సంఖ్య తగ్గిందని చెప్పడం జరిగింది. సంఖ్య ఒక రకంగా చెప్పాలంటే సంఖ్య ఇప్పటికే ఉన్నటువంటి దాంట్లో మైనారిటీ విద్యార్థులే చాలా గొప్పగా ఇందులో 1684 మంది విద్యార్థులు, అంటే బీసీ విద్యార్థుల కంటే కూడా హైయెస్ట్ రేటు మైనారిటీ విద్యార్థులు దీన్ని అవైల్ చేయడం జరుగుతూ ఉంది, ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది. ఎవరికైతే ఇంకా ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉన్నా తర్వాత వాళ్ళ సెలక్షన్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. Question number 609, Minister for Municipal Administration. స్పీకర్ సార్, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ తయారీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ను ప్రాధాన్యత రంగంగా పరిగణించి తెలంగాణను విశ్వవ్యాప్త ఎలక్ట్రానిక్స్ వ్యవస్థ రూపకల్పన మరియు తయారీ గమ్యస్థానంగా చేయడానికి కృషి చేస్తున్నది. బి ప్రశ్నకు సమాధానం, విధాన రూపకల్పనలో భాగంగా పరిశ్రమ నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి ఒక ప్రత్యేక ఎలక్ట్రానిక్స్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రంలో విద్యుత్ వాహనాలు మరియు ఇంధన నిల్వ వ్యవస్థలను సత్వరమే చేపట్టి తయారీ R&Dని అభివృద్ధి చేసేలా చూడడానికి విద్యుత్ వాహకం 2020 నుంచి 30 దాకా ఇంధన నిల్వ విధానాన్ని రాష్ట్రం ఇటీవలే ప్రారంభించింది. క్లస్టర్ అభివృద్ధిలో భాగంగా బాహ్య వలయ రోడ్డు కుడి పక్కనే ఉన్నట్టి మరియు విమానాశ్రయం నగరానికి అత్యంత చేరువలో ఉన్న 912 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న 2 ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లను రాష్ట్రం కలిగి ఉన్నది. దివిటిపల్లి మరియు చందన్వెల్లిలో విద్యుత్ వాహనం, ఇంధన నిల్వ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి రాష్ట్రం మరో 2 కొత్త పారిశ్రామిక క్లస్టర్లను గుర్తించింది. ఈవీ క్లస్టర్గా నిర్దిష్టపరిచిన చందన్వెల్లి మరియు సంబంధిత భాగాల తయారీల అవసరాలను తీరుస్తున్నది. కొత్త ఇంధన పార్క్గా నిర్దిష్టపరిచిన దివిటిపల్లి బ్యాటరీ తయారీ మరియు లిథియం అయాన్ సెల్, సోలార్ సెల్ మరియు మాడ్యూల్ అసెంబ్లీ, ఇతర కొత్త మరియు ఆధునీకరించిన ఇంధన సంబంధిత. For more updates, please subscribe 99 TV Telugu.